ఎంట్రీ ఫీజు ఏం లేదు అక్కడే. సురేష్ ఆర్డర్స్ బాగున్నాయి. ఏమది ఈరోజు కర్నూలు టౌన్లో మానవత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవత ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్ని గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం సభ్యులు మరియు మానవతా సభ్యులు అందరూ కలిసి టేస్ట్ ఆఫ్ మదర్, తల్లి వండితే ఎలా ఉంటుందో ఆ వంటకం యొక్క రుచి చూపించడానికి ఇక్కడ ఉన్న ప్రతి వంట వారి స్వహస్తాలతో చేసి తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ రుచి చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలామంది ఉద్యోగస్తులు, అఫీషియల్స్ అందరూ రావడం జరిగింది. వారి యొక్క శ్రీమతులు కూడా హాజరయ్యి ప్రతి ఒక్క ఐటెం టేస్ట్ చూస్తూ వాళ్ళకి బాగా రుచి కలిగినందువల్ల ఒక్కొక్కరు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది బాగా బిజీ షెడ్యూల్లో బద్దకించి ఎక్కడ దొరికితే అక్కడ ఆ ఫుడ్ తీసుకోవడం, హోటల్స్లో ఆర్డర్స్ తీసుకోవడం, నిల్వ ఉండే ఫుడ్ తీసుకోవడం ఇలాగా జరుగుతుంది. అకేషన్గా తింటే వేరు, కానీ ప్రతిసారి ప్రతి చోట ఇలాగే ఎక్కువ తినడానికి అలవాటు పడుతుంది. అలాంటివి తగ్గించాలనే ఒక మంచి ఉద్దేశంతో టేస్ట్ ఆఫ్ మదర్స్లో అనే ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి ఈ కొన్న తర్వాత వచ్చిన ఆదాయాన్ని కూడా క్యాన్సర్ పేషెంట్ మానవతకు సంబంధించి కార్యక్రమాలకు ఇవ్వడానికి ఆ ఉద్దేశంతో కూడా నేను కార్యక్రమం ఏర్పాటు చేయడం. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తూ నలుగురికి మంచి జరగడానికి మరియు అనాథలకి అవసరానికి ఆదుకోవడానికి దారిలాగా దీన్ని తయారు చేస్తున్నారు. ఇది చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు వారు కూడా వాళ్ళ ఏరియాల్లో, వాళ్ళ ఊర్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ నలుగురికి ఉపయోగపడుతూ నలుగురి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మరియు అనాథులు, అభాగ్యులకు ఉపయోగపడేలాగా చేయాలని, అలాగే దీన్ని
నాని గారి ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులు కష్టపడి ఇంత శ్రద్ధగా ఇది ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తరఫున ఈ స్టాల్స్ పెట్టడం జరిగిందండి. దీనికి ఒక హృదయం నుంచి వచ్చిన ఒక మంచి టైటిల్ ఏంటంటే టేస్ట్ ఆఫ్ మదర్స్ లవ్. అమ్మ భోజనము అందరము ఇంట్లో తింటాము, అది ప్రతి ఒక్కరికి చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఆరోగ్యకరం కూడా. ఒక ఆరోగ్యకరమైన ఆహారం తినడము, బయట జంక్ ఫుడ్స్ కాకుండా మంచి హెల్దీ ఫుడ్, హోమ్లీ ఫుడ్ ఎంకరేజ్ చేయడం ఒకటి. తర్వాత సెకండ్ వచ్చేసి జంక్ ఫుడ్స్కి పిల్లల్ని దూరం చేస్తూ అమ్మ ఫుడ్ అంటే ఇంట్లో ఫుడ్ను ఎంకరేజ్ చేయటం అనేది ఇంకొక కాన్సెప్ట్. అండ్ క్లీన్, చాలా నీట్గా ప్రొజెక్ట్ చేసి వీటిని వండడం కూడా జరిగింది. కాబట్టి ఈ రెండే కాకుండా రేపు జరగబోతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో సెకండ్ మాంటిసోరీ స్కూల్లో జరగబోతుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్కి మా వంతుగా ఇవన్నీ చారిటీకి ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏదైతే మేమైతే స్పెండ్ చేస్తున్నామో దానికి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా చారిటీకి స్పెండ్ చేస్తున్నాము. సో ఈ ఒక మంచి కాజ్కి మానవతా మహిళలు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు, చాలా అవర్స్ స్పెండ్ చేస్తున్నారు. ఇంట్లో కూడా ఫుడ్ మానేసి ఇంట్లోనే హస్బెండ్స్ ఫ్యామిలీ మొత్తము తిన్నారు. చాలా థ్యాంక్స్. ముఖ్యంగా చాణక్యపురి కానీ వాళ్ళందరికీ, తర్వాత మహిళా వింగ్ తరఫున అపర్ణకు, దీపాకు, పద్మకు, తర్వాత చంద్రకళ గారికి, లీలా గారికి, కార్తీకాకి, కార్పొరేటర్ పద్మకి, తను మాకు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో, ప్లేస్ విషయంలో అయితేనేమి, కూడా విషయంలో అయితేనేమి. ఇదంతా క్లీనింగ్ కోసం వాళ్ళకి అందరికీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగనే సురేష్ గారు అండ్ జేసీ గారు కూడా పర్మిషన్ ఇచ్చినారు, నవ్య మేడం గారు, ఇది యూజ్ చేసుకోమని. ఒక మంచి పర్పస్ కాబట్టి తను కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసాం ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా సురేష్ గారికి కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ గారికి మా ధన్యవాదాలు. వార్డు ఏ క్యాంపులోని చాణక్యపురి కాలనీలో మానవత మహిళా వింగ్ ఆధ్వర్యంలో మంచి ఇంటి వంటకాలు, అన్ని రకాల స్నాక్స్ మరియు బిర్యానీలు, మంచి మంచి రెసిపీలు వాళ్ళు స్వయంగా వండి అందరికీ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల వచ్చే ప్రతి ఒక్క రూపాయిని కూడా వాళ్ళు రేపు జరగబోయే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్కి ఉచితంగా విరాళం ఇవ్వడానికి వీళ్ళంతా ఇలా ముందుకు రావడాన్ని నేను చాలా అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. నా వంతు నా సహకారం కూడా మేడం వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా విజయవంతం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, జరగబోతుంది.